వెలిగొండ నిర్మాణం పూర్తి అయిపోయిందని జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్టును ఎప్పుడో జాతికి అంకితం చేశారంటూ వైసీపీ చేస్తున్న విమర్శలపై మంత్రి తీవ్రంగా స్పందించారు. ఇంకా వేల కోట్ల రూపాయల పనులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుందని ఫోటోలు, వీడియోలతో నిమ్మల వెల్లడించారు. ప్రాజెక్ట్ పూర్తి కాకుండానే పరదాల మాటున జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు వెలిగొండను జాతికి అంకితం చేసినట్లు డ్రామాలాడారని విమర్శలు గుప్పించారు. జాతికి అంకితం పేరుతో ప్రకాశం జిల్లా ప్రజలను జగన్ మోసం చేశారన్నారు. క్రెడిబిలిటీ కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. వెలిగొండతో పాటు ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులపై దమ్ముంటే అసెంబ్లీలో చర్చించాలని జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. మిగిలిన 2100 బ్యాలెన్స్ పనులు ఈ రోజు మేము పూర్తి చేస్తున్నాం. హెడ్ రెగ్యులేటర్ 4300 క్యూబిక్ మీటర్లు. ఇది కదా పూర్తి చేస్తే వెలిగొండ హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తయినట్టు. మరి ఈ వింగ్స్, రిటీన్స్ పూర్తి కాకుండా మరి వాటర్ మనం వదలాలంటే మొత్తం కొలాప్స్ అయిపోయేటువంటి పరిస్థితి. ఆ లైనింగ్ మిగిలిన బ్యాలెన్స్ కూడా పూర్తి చేయాలి. ఇంకా 3200 మీటర్లు ఉంది. ఆ 3200 మీటర్లు రేపు జూన్ లోపల ఆ లైనింగ్ మిగిలిన బ్యాలెన్స్ కూడా పూర్తి చేయాలి. నెలకు వచ్చే సమయానికి దగ్గర దగ్గర యావరేజ్ 600 మీటర్లు అవుతుంది. మొన్న ఈ డిసెంబరు, అదేవిధంగా ఈ జనవరి 500, 550 ఎట్లా అవుతుంది. రేపు మార్చి వచ్చే సమయానికి రిజర్వాయర్లో వాటర్ తగ్గుతుంది కాబట్టి మాకు ఈ వెహికల్స్ ఫ్లో పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది పూర్తి చేసేటువంటి విధంగా. అంటే ఇంత అత్యంత క్లిష్టమైనటువంటి లైనింగ్ పనులు ఇంత యుద్ధ ప్రాతిపదికన మేము చేసుకుంటూ ఉంటే ఈ లైనింగ్ పనులు వంకే చూడకుండా, ఈ లైనింగ్ పనులు ఊసే లేకుండా ఆయన జాతికి అంకితం చేశానని మరి అత్యంత వెనకబడినటువంటి ప్రకాశం జిల్లా ప్రజలను కూడా ఎంత మోసం దగ. అంటే ఆ రకంగా నేను కూడా మొన్న వెళ్ళాం టన్నెల్లోకి. ₹1 ఖర్చు పెట్టాల 5 సంవత్సరాల్లో. మళ్ళీ ఈరోజు మనం మొదలుపెట్టి మళ్ళీ ఇప్పుడు మట్టి రోడ్డు పూర్తి చేసాం, WBM పూర్తి చేసాం. అవి కూడా రేపు జూన్ లోపల అది కూడా రోడ్లు కూడా పూర్తి చేస్తేనే మనం నల్లమల సాగర్లో నీటిని నింపగలిగేటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా ఏ పని చేయకుండా జాతికి అంకితం అని ఆయన మరి మోసం దగ. అదేవిధంగా అత్యంత ముఖ్యమైనటువంటిది నిర్వాసితులు. అంటే ఈ యొక్క వెలిగొండ ప్రాజెక్టుకి తమ భూములు కానీ, తమ ఆస్తులు కానీ, తమ ఇళ్ళు కానీ త్యాగం చేసినటువంటి నిర్వాసితులకి దగ్గర దగ్గర 900 కోట్ల రూపాయలు, అంటే 886 కోట్లు, అంటే దగ్గర దగ్గర 900 కోట్ల రూపాయలు. మరి 5 Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel